రైతు సోదరులందరికీ నమస్కారం। ఈరోజు చీనాకాయలు బెంగళూరు మార్కెట్కు 15 బండ్లు చీనాకాయలు, ఇంకా మిగతాటివన్నీ 9 బండ్లు కలింగల, కరబుజ్జ, పైనాపిల్ 5, ద్రాక్ష 7, 40 బండ్లు దానిమ్మకాయలు। ఇంత వర్షాల్లో కూడా మామిడికాయలు 170 బండ్లు అంట। ఎక్కడ చూసినా వాన 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 అంటున్నారు। మీ ఊర్లో పడిందో లేదో చూడండి। మా ఊర్లో అయితే కన్నా బండలు తేమైనా అంతే, ఇంకా ఏమో పడలేకోకుంది వాన అయితే మా ఊర్లో। ఇంకా చీనాకాయలు ఈరోజు ఏమమ్మింటారంటే 50,000 రూపాయలు అమ్మినారంట చీనాకాయలు। మామూలుగా 55 నుంచి 60 అమ్ముతా అంటే వాన వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి 50-52 రూపాయలు సూపరు, 40-42 రూపాయలు మీడియము, ఈ విధంగా జరుగుతుందంట। ఆర్డర్లు ఉంటే కన్నా బయటికి ఏదైనా ఎక్స్పోర్ట్ ఉంటే కన్నా 55-60 అట్లా కాయలను బట్టి పోయిందంటే ఈరోజు బెంగళూరు మార్కెట్ అయితే కన్నా। ఢిల్లీ మార్కెట్ అయితే కన్నా ఢిల్లీ మార్కెట్ 55-56 ఫస్ట్ నెంబరు। మొత్తం అంతా టోటల్ అక్కడ పట్టీలను బట్టి పట్టీ అయితే కన్నా 4వ నెంబర్ ఏ రేట్ వచ్చి ఆడ పట్టీ వస్తుందంట 38 నుంచి 40 రూపాయలు 4వ నెంబర్ అంట। ఇంకా దాన్ని బట్టి ఢిల్లీ మార్కెట్లో పట్టి వస్తుందంట। ఇంకా ఇవన్నీ అక్కడ పెట్టినా చూడండి, మీకు ఈరోజు ఇక్కడే స్క్రీన్ షాట్ పైన పెడతా। ఈరోజు ఇవన్నీ ఢిల్లీ మార్కెట్ నుంచి ఏదో గాల్వాను, ఇదేదో బుజ్జి, లక్నో, గోరఖ్పూర్, బెనారస్, సిలిగుడి ఇవన్నీ పెట్టినారు। అదంతా మీకే స్క్రీన్ షాట్లో పెడతా, ఏమేమి అమ్మినారో ఒకసారి చూసుకోండి। ఇట్లా పట్టీలు చాలా తక్కువగా వస్తుంటాయి, ఇది మాత్రం మిస్ కావద్దండి। ఇది ఢిల్లీ మార్కెట్ పరిస్థితి అయితే కన్నా। అనంతపురం మార్కెట్ అయితే కన్నా 950 నుంచి 1000 టన్నులు వచ్చినాయి। ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇన్ని 1100, 1000 టన్నులు వచ్చినప్పుడే రేటు పెరగడం। 38,000 రూపాయలు రోజు టాప్ వేసినారంట అనంతపురం మార్కెట్లో। అట్లనే పులివెందుల మార్కెట్ కూడా 38,500, 2 సార్ల 29,000 నుంచి స్టార్ట్ అయినాయి। కేవలం ఎక్కువ డౌన్లో నుంచి 20,000 నుంచి అట్లా స్టార్ట్ కాకోకుండా 29,000 నుంచి స్టార్ట్ అయ్యి 38,500 పులివెందుల మార్కెట్, 38,000 అనంతపురం మార్కెట్। ఈ విధంగా జరిగింది, పర్వాలేదని చెప్పుకోవాలా। ఈరోజు ఏమంటే పులివెందుల మార్కెట్కు 135 టన్నులే చీనాకాయలు 135 టన్నులు మాత్రమే వచ్చినాయి। ఇంకా ఈ వర్షం ప్రభావం వల్ల కొంచెం మార్కెట్లు అంతంత మాత్రము ఎక్కడన్నా కానీ పన్నెసాటే పడుతుంది కాబట్టి మొత్తం దేశం వాన అయితే కన్నా కొన్నిసార్లు పన్నెసాట నేనంతా తాడపత్రంతా వాంచిందంట, మా ఊర్లో అయితే పల్లె। ఇక్కడ ఇటు సైడు ఈరోజు సింహాద్రిపురం అంతా వాంచుతుందంట, మధ్యలో మాకేమో గ్యాప్ పెట్టింది। పెద్ద వర్షం అయితే ఇట్లా ఈ విధంగా ఇప్పుడు తమిళనాడులో పడిందనుకో, ఇప్పుడు ఢిల్లీలో వల్లే కాబట్టి ఆ రేట్ అయితే కన్నా కొంచెం ఇంప్రూవ్ అయిందనే చెప్పాలా। నిన్న వారం కంటే ఈ వారం చాలా బెటరు। అట్లనే రేపు వారం కూడా దూసుకొని పోవాలా రేట్ అని చెప్పి ఇంతకుముందు 40,000 రూపాయలు చీనాకాయలు సూట్ లేకుండా అమ్మి అనంతపూర్లో కానీ పులివెందుల్లో కానీ మళ్ళీ తగ్గుకుంటూ వచ్చా। మళ్ళీ ఇప్పుడు 40,000, ఇప్పుడు కానీ 38,000 వచ్చింది। 40,000 రేపు వారంలో పోతే కన్నా కొంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తారు। అట్లనే ఎక్కడెక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి ఏం కథ అనేది కూడా అట్లా కామెంట్ చేయండి, మన వాళ్ళందరూ తెలుసుకుంటారు। రేట్లు కూడా అట్లా కామెంట్ చేయండి। మొన్న అయితే కన్నా రేట్లు బాగా పెట్టారు, 43 అమ్మినారు, 49 అమ్మినారు, 45 అమ్మినారని రేట్లు కామెంట్లు బాగా వచ్చాయి। మళ్ళీ ఈరోజు కామెంట్లు కొంచెం తగ్గినాయి అనిపిస్తుంది। కామెంట్స్ అయితే తగ్గాకండి, సబ్స్క్రైబ్ చేయకపోయారు ఎట్టా మన ఎంత కష్టపడి ఎంత వీడియోలు చేసినా కూడా 5,000 సబ్స్క్రైబర్లు దాటడంలే। ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా బాధలే, కామెంట్ చేయండి, కనీసం మన చూసని రైతుల కన్నా కొంచెం అవగాహన అనేది కలుగుతుంది। బాయ్ ఫ్రెండ్స్।